పల్నాడు జిల్లా మాచర్లలో నవోదయ 2.0లో భాగంగా నాటు సారాపై అవగాహన సదస్సు నిర్వహించారు. నాటు సారా తయారు చేయటం, అమ్మటం చేయకూడదని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎవరైనా నాటు సారా తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ హెచ్చరించారు. 19న మనకి ప్రకాశం జిల్లాలో నవోదయం 2.0ని లాంచ్ చేశారు. గతంలో 2016లో నవోదయం 1 అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ నవోదయం జరిగింది. అప్పుడు కూడా ఐడిని మ్యాక్సిమం నిర్మూలించడం జరిగింది ఆ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఇప్పుడు 2025లో కూడా మనకి నవోదయం 2.0ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాటుసారా నిర్మూలించి మనకి మన రాష్ట్రంలోనే నాటుసారా లేకుండా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నవోదయం 2.0ని ఫిబ్రవరి 19న మినిస్టర్ గారి గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రకాశం జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే కమింగ్ 1 or 2 డేస్లో కూడా ప్రచార రథాలు కానీ అంటే ఒక వెహికల్ కంటిన్యూస్గా ఈ నాటు సారాకు సంబంధించి ఇలా ఎఫెక్ట్స్ని జనానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ విలేజెస్ అన్నింటిలో కూడా ఏదైతే విలేజెస్ నేను చెప్పానో ఆ విలేజెస్ అన్నింటిలో కూడా తిరగడం, కేపీగూడెం కానీ హస్నాబాద్ తాండా, చింతల తాండా మనకు కొన్ని నోటోరియస్ ప్లేసెస్ ఈ మాచర్ల లిమిట్స్లో ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో వెహికల్స్ తిరగడం, యాజ్ వెల్ యాజ్ కళాజాతస్ అంటే బుర్రకథలు కానీ ఇలాంటి ట్రెడిషనల్ వర్క్ ఏదైతే ఉందో అవి కూడా మనకి లోకల్గా కండక్ట్ చేసి ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్